వరే ఆ కార్తిక్ గాడు శివగాడు డబ్బులు ఇచ్చారా లేదా? లేదమ్మా, పోతే రేపురా మాపురా అంటారు. అవునా? అదా వాళ్ళ సంగతి చెప్తాం. ఒరే కీడు తక్కువ వస్తుంది, అప్పియాలి కదా. జ్వరం తగ్గగానే ఇత్త తల్లి. ఏంట్రా నేను ఎప్పుడు అడిగినా ఏదో ఒక వంక చెప్తున్నావు. రే రఘు వాళ్ళ లెక్క చెప్పరా. అరే కార్తీకు, మనం పార్టీ చేసుకుందాం అంటే డబ్బులే లేవురా. మన దగ్గర డబ్బులు లేకపోతే ఏంటన్నా, అప్పులు ఇచ్చే కీడు తక్కువ ఉంది కదా, అక్క దగ్గరికి వెళ్ళి మనం డబ్బులు తీసుకుందాం, తర్వాత పార్టీ చేసుకుందాం. అరే నిన్నే అవసరం ఉంది, దాని దగ్గర 10,000 తీసుకున్నారు. అయ్యాలి పోతే డబ్బులు ఇస్తుందారా? అది ఇట్లయితే ఇక్కడే ఉన్నా, నేను వెళ్ళి తీసుకొస్తా. రే ఇప్పుడు తీసుకుంటే బాగానే ఉంది, తర్వాత దానికి ఎవరు కట్టాలరా? హే దానికి కట్టేదేందన్నా, మన దగ్గర ప్లాన్ ఉంది. అరే ఆ విష్ణు డబ్బులన్నీ కట్టాడా? కట్టాడమ్మా. సరే కానీ ఆ శివగాడికి 10,000 ఇచ్చిన, రాసుకో. సరే అమ్మా సరే. నమస్తే అక్క. నమస్తే నమస్తే. ఏంట్రా ఏం పని ఉందని ఇలా వచ్చావు? నీ దగ్గరికి ఎందుకు వస్తారు అక్క? ఒరే అక్క దగ్గరికి ఎందుకు వస్తారా? పైసలు తీసుకోవడానికి వస్తారు. అవును అదే చెప్తున్నా, మరి నేను కూడా దానికే వచ్చా. అవునా? వడ్డీ మంచిగా కడతావా? పైసలు ఎంత కావాలి ఏంటి? మంచిగా కడతా, ఒక 5,000 ఇవ్వండి అమ్మా. తెలిసిందే కదా, నోటికి 10 రూపాయలు. ఇగో తీసుకో. సరే అక్క, వస్తా. రేరా రే రఘు. వరే ఎక్కడున్నారా? అమ్మా వస్తాను. వరే ఆ కార్తిక్ గాడు శివగాడు డబ్బులు ఇచ్చారా లేదా? లేదమ్మా, పోతే రేపురా మాపురా అంటారు. అవునా? అదా వాళ్ళ సంగతి చెప్దాం. హలో ఎవరు? ఒరే కీడు తక్కువ వస్తుంది, అప్పియాలి కదా. ఇంటి కీర్తి వస్తుందా? అమ్మ కార్తీకు, అరే కార్తీకు కీడు తక్కువ వచ్చిందిలే. ఏమైందిరా కార్తీక్, అలా అనుకుతున్నావు? అరే మస్తు జ్వరం వచ్చిందిరా. అప్పు తీసుకొని ఎగ్గడితే అలానే జ్వరాలు వస్తాయిరా. సరే కానీ ఇంతకు నా అప్పు ఎప్పుడు కడతావు చెప్పు. ఆ జ్వరం తగ్గగానే ఇత్త తల్లి. ఏంట్రా నేను ఎప్పుడు అడిగినా ఏదో ఒక వంక చెప్తున్నావు. రే రఘు వాళ్ళ లెక్క చెప్పరా. అక్క కొద్దిగా లెక్కలు అటు ఇటు ఉన్నాయి, క్యాలిక్యులేటర్ తీస్తావా? అరే నీకు లెక్కలు వచ్చినాయి కదరా, నిన్ను పెట్టుకుందా అన్ని ఇంటికాడ చూసుకోవాలి కదా, ఇప్పుడు క్యాలిక్యులేటర్ అంటావే. ఇంటికాడ చేసుకోవచ్చు అక్క, అదే వడ్డీ కాడ అటు ఇటు అవుతుంది. అరే చెప్పరా చెప్పు, అసలే వడ్డీ చెప్పు. అక్క ఇంత ముందు 2,000 తీసుకున్నా, మొన్న 5,000 తీసుకున్నా, మళ్ళా 2,000 తీసుకుండు. అక్క మొత్తం డబ్బును 9,000 అయింది అక్క, వడ్డీ డబ్బులు 18 అయింది అక్క, మొత్తం కలిపి 27,000 అయింది. అరే నీ మొత్తం అప్పు 27,000 అయిందిరా. ఎప్పుడు ఇస్తావురా? ఎప్పుడు ఇస్తావు? మా తల్లి 9,000కి 18,000 వడ్డీ వేస్తారు అమ్మ. ఇది న్యాయం కాదమ్మా. ఏంద్రా నా లెక్కనోలే తప్ప, అరే లెక్కల్లో నన్ను మించిన ఎవడు తోపునేరా ఈ ఊర్లో. ఓ జ్వరమన్నా, ఓ జ్వరమన్నా. గిరిని కొడదాం, మా అక్క ముందు డబ్బులు సాయంత్రం దూరం ఏదో ఒకటి పట్ట వెళ్ళాలా. 20,000కి ఇంట్లో ఏదో ఒకటి పట్టబోతావా అన్న? ఇది న్యాయమేనా? న్యాయం గురించి మాట్లాడుతున్నారా? దాని గురించి మాట్లాడడానికి అర్హతే లేదు. నువ్వు నా దగ్గర అప్పు తీసుకొని 3 నెలల్లో కడతాను, ఇప్పుడు 6 నెలలు అవుతుంది. దీనికి న్యాయమేనారా? ఆగిందని ఆగిన, ఇంకొక 10 రోజులు ఆగరాదక్క. నీ డబ్బులు వడ్డీతో సహా కడతక్క. నీలాగే ఊరిలో ఉన్న అందరూ 5 రోజులు 10 రోజులు అంటే అక్కడికి డబ్బు నన్ను నుంచి వస్తాయి, మాకు జీతం నన్ను నుంచి వస్తాయి. ఒక్క 10 రోజులైనా ఆగండి అన్న, మీకు దండం పెడతానన్న. ప్లీజ్ అన్న, ఎట్లా కూడా చేసి ఇట్టన్నా మీకు. అరే నువ్వు నా అప్పిలా ఇవ్వవు కానీ, అరే అక్కడ బండి ఉంది, వెళ్ళి గుంజుకొని రాపోరా. ఏంటి బండా? వామ్మో